దొరికినంత దోచేయ్. క్రికెట్ బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ పరికరాల పేర లూటి అయిన వారికి కాంట్రాక్ట్లు, వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు. జగన్మోహన్ రావు టైంలో హెచ్సిఏలో అక్రమాలు ఎన్నో. ఐపీఎల్ టికెట్ల విషయంలో సన్ రైజర్స్ తో లొల్లి, కావాలని ఇబ్బందులు గురి చేసిన బిజినెస్ విషయంతో బయటపడ్డ లీలలో అంటూ చూస్తా ఉన్నాం. సో నిన్ననేమో పార్ట్ 1 వచ్చింది. పార్ట్ 1 ఏమో రాజ్పాకాలకి ఇది ఈవెంట్స్ నౌ టికెట్లు, ఐపీఎల్ టికెట్లు మొత్తం కూడా కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం, అది పెద్ద క్విడ్ ప్రోకో జరిగిందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అడ్డదారిలో హెచ్సీ అధ్యక్షుగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రావు హయాంలో జరిగిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. క్రికెట్ బాల్స్ మొదలుకొని ప్రతి దాంట్లో లక్షల లూటీ జరిగింది. ఇక ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే జగన్మోహన్ రావు అండ్ కంపెనీకి పండుగే. కాంప్లిమెంటరీ టికెట్లు బ్లాక్ లో అమ్ముకోవడం, వచ్చిన డబ్బును తలా కొంత పంచుకోవడం చేశారు. టికెట్ల కోసం జగన్మోహన్ రావు బృందం పెట్టిన ఇబ్బందులతో విసిగిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఓ దశలో తమ ఫ్రాంచైజీని ఆంధ్రప్రదేశ్కు మార్చుకుంటామని ప్రకటించిందంటే ఎంత చేశారో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ రేట్ కన్నా మూడింతలకు అమ్మినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ పోటీలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్టార్ క్రికెటర్లు కూడా ఆడుతుంటారు. ఈ మ్యాచ్ లో సాధారణంగా మన దేశానికి చెందిన శాన్స్ పెరలిస్ గ్రీన్ ల్యాండ్స్ కంపెనీ తయారు చేసిన క్రికెట్ బాల్స్ వాడుతుంటారు. రంజీలో ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ క్రికెట్ చెప్పిన ప్రకారం వీటి ధర 400 నుంచి 500 రూపాయలు ఉంటుంది. సో ఇక క్లబ్ మ్యాచ్ లో వాడే క్రికెట్ బాల్ రేటు 300 రూపాయల వరకు ఉంటుంది. అయితే హెచ్సిఏ మాత్రం ఒక్కో బాల్ ను 1199 రూపాయలు కొనుగోలు చేసింది. 8340 క్రికెట్ బాల్స్ కోసం అక్షరాల ₹1 కోటి ఖర్చు చేసినట్టుగా లెక్కలు చూపించింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఒక్క క్రికెట్ బాల్ కూడా సప్లై కాకపోవడం. అసలు ఈ వ్యవహారం ఏంటి అని ఆరాతీగా హెచ్సిఏకు కోశాధికారిగా పనిచేసిన సురేంద్ర అగర్వాల్ ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్టుగా తెలుస్తుంది. అర్థమైంది కదా. ఒక్క క్రికెట్ బాల్లనే దాదాపు ఎన్ని బాల్స్ అంటే 8340 బాల్స్, క్రికెట్ బాల్స్ ను వాడినట్టుగా దాన్ని బిల్ తీసుకొని ₹1 కోటి పైగా బిల్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అండతో తనకు బాగా పరిచయం ఉన్న సారా స్పోర్ట్స్ సంస్థకు క్రికెట్ బాల్స్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా వెల్లడింది. ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు గాను సదరు సారా స్పోర్ట్స్ సంస్థ యాజమాన్యం 17 లక్షల రూపాయలు సురేందర్ అగర్వాల్ భార్య భాగస్వామి ఉన్నటువంటి కేబీ జ్యువెలరీ సంస్థ ఖాతాతో పాటు ఆమె వ్యక్తిగత అకౌంట్ లో జమ చేసింది. దాంతో పాటు సురేందర్ అగర్వాల్ కుమారుడు అక్షిత్ అగర్వాల్ ఖాతాలోకి కూడా కొంత నగదును ట్రాన్స్ఫర్ చేసింది. ఈ నగదును ఓ మ్యూజిక్ షోను స్పాన్సర్ చేసినట్టుగా చెప్పి బదిలీ చేయడం గమనార్హం. బకెట్ కుర్చీల కాంట్రాక్ట్లను ఇదంతా ఎంత 21 లక్షల రూపాయలట. ఈ విధంగా పెద్ద ఎత్తున బాల్స్, బకెట్స్, కుర్చీలు అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున చేసినట్టు తెలుస్తుంది. ఐపీఎల్ వస్తే కోట్లాది మంది కన్నార్పకుండా చూసే ఐపీఎల్ టోర్నమెంట్ వస్తే జగన్మోహన్ రావు అండ్ కంపెనీ పండుగ చేసుకునేది. కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి మ్యాచ్ కు సన్ రైజర్స్ యాజమాన్యం 3900 కాంప్లిమెంటరీ పాస్లు ఇచ్చేది. లెక్క ప్రకారం వీటిని తెలిసిన వారికి ఉచితంగా ఇవ్వాలి. అయితే జగన్మోహన్ రావు హెచ్సిఏలోని ఆయన సహచరులు కొందరు వీటిలో సింహబాన్ టికెట్లు బ్లాక్ లో అమ్ముకొని సొమ్ము చేసుకునే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అడ్డంగా సంపాదించడానికి మరిగిన జగన్మోహన్ రావు అండ్ కో 3900 టికెట్లకు అదనంగా అంతే సంఖ్యలో అదనంగా ఇవ్వాలని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఉప్పుతిప్పలు పెట్టారు. విఐపి బాక్స్ టికెట్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి సన్ రైజర్స్ యాజమాన్యం నిరాకరించడంతో మ్యాచ్లు జరిగినప్పుడు సరైన సౌకర్యం కల్పించకుండా ఇబ్బందులు గురి చేశారు. జగన్మోహన్ రావు అతని సహచరుల బ్లాక్ మెయిలింగ్ భరించలేని స్థాయికి చేరుకోవడంతో ఓ దశలో తాము హైదరాబాద్ విడిచి ఆంధ్రప్రదేశ్ పోతామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మొత్తానికైతే హెచ్సిఏలో కేటీఆర్ బినామీ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రావు, రాజ్పాకాలకి కాంట్రాక్ట్ ఇచ్చే జగన్మోహన్ రావు హెచ్సిఏలో క్రికెట్ బాల్స్, కుర్చీలు, బకెట్లు రకరకాల దాంతో పెద్ద ఎత్తున ₹1 కోట్ల అవినీతికి పాల్పడింది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.